ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగిన స్టూడెంట్ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో ఇది సిజేపీ పార్టీ ఆధ్వర్యంలోనే ఎక్కువగా దీన్ని చేయడం జరిగింది. అలాగే ఇందులో రకరకాల పార్టీల ఎంట్రీ కూడా ఉంది అని చెప్పేసి మనం ప్రస్తావించాము, మాట్లాడాం కూడా. అయితే దీనిలోని ఓన్లీ స్టూడెంట్సే ఉన్నారా, స్టూడెంట్స్ తల్లిదండ్రులే ఉన్నారా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఇంకా ఎవరెవరో కొంతమంది ఉన్నారని అనుకున్నారు. ఇదే కాకుండా ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన వారి సంతానం కూడా, వారి పిల్లలు కూడాను ఈ ప్రొటెస్ట్ లో ఉన్నారు అనే వార్తలు అయితే ఇప్పుడు వస్తూ ఉన్నాయి. సో ఎందుకంటే ప్రతి వీడియోని, ప్రతి షాట్ ని కూడా క్యాప్చర్ చేసి మరీ చూస్తున్నారు ఎవరెవరు ఉన్నారు ఇందులోనే అని. సో అలా చేసినప్పుడే ఈ పోస్టులన్నీ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. ఎక్స్ లో కానీ, అలాగే ఇన్స్టాస్ లో కానీ, ట్విట్టర్స్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, వీటన్నింటిలో కూడా పొరపాటున చేసిన పోస్టులన్నీ కూడా ఇప్పుడు వైరల్ గా మారినాయి. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. సో వీటిలోని కొంతమంది నాయకులకు సంబంధించిన పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ సెంట్రల్ కి సంబంధించి, అలాగే కూటమి గవర్నమెంట్ కి సంబంధించి, అలాగే ఇంకా కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా. సో ఎవరెవరు ఉన్నారు, ఎవరి పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది, సో ఇది మరి దేనికి దారితీయబోతోంది, మరి ఆ నాయకులు ఎట్లా స్పందిస్తారు తమ పిల్లలు ఉంటే, సో ఇవన్నీ మాట్లాడదాం. మనతో పాటు టీడీపీ సీనియర్ లీడర్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, ఏమంటారు అసలు? అంటే మనం ఇప్పటి వరకు పిల్లలే ఉన్నారు, స్టూడెంట్సే వాళ్ళగా పోరాటంలోకి దిగారు. బట్ ఇందులో ఏవో కొన్ని కలిసిపోయినాయి, ఆసక్తులు ఈ శక్తులు అని మనం మాట్లాడాము పిల్లల వరకు. బట్ ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే ఏదైతే అధికార పార్టీ ఉందో వాళ్ళ పిల్లలు కూడా దీనిలో ఉన్నారు అనేది, అది షాకింగ్. అసలు ఆ కామెంట్స్ కూడాను, కేంద్ర మంత్రి దిగిపోవాలన్న దానికి మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం, మీరు దిగిపోండి అని చెప్పేసి వీళ్ళు కొన్ని రకాల స్లోగన్స్, ప్లకార్డ్స్ పట్టుకొని ప్రదర్శనలో ఉన్నారు. సో దానిలో ఎవరెవరు ఉన్నారు అసలు? అంటే అన్ని పార్టీలకి సంబంధించిన పిల్లలు ఉన్నారు దానిలో. సో ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీల పిల్లలు కూడా ఉన్నారు. మళ్ళీ వాళ్ళ ఫాదర్స్ ఏమో సపోర్టింగ్ మోదీ గారు బీజేపీకి, కానీ వీళ్ళ పిల్లలేమో ఈ కాక్రోచెస్ కు సపోర్ట్. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటది, ఓన్లీ పేపర్ లీకేజ్ అయింది, దాని గురించి ఇష్యూ బేస్ గా ఉంటది అనేది మేబీ వాళ్ళు ఆలోచించుండొచ్చు. తప్పలేదు, ఎందుకంటే పిల్లలు వాళ్ళు కూడా చదువుకుని ఉంటారు. అది కూడా కాకుండా పేపర్ లీకేజ్ వచ్చినప్పుడంతా కూడా వాళ్ళు చదువుకుని, ఇప్పుడు ఒక టర్మ్ ఎగ్జామ్ అప్పుడేమో వాళ్ళకు తెలిసిన క్వశ్చన్స్ వస్తాయి, మళ్ళీ పేపర్ మార్చారనుకో వేరే క్వశ్చన్స్ వచ్చేస్తాయి. సో బై లక్ చదువుకున్న విద్యార్థికి కూడా ఆ రోజు వచ్చే క్వశ్చన్ పేపర్ అనేది వాళ్ళకి, అంటే అన్ని చదివే అంత టాలెంట్ లేని పిల్లలు ఉంటారు కదా. సో వాళ్ళ లక్ బాగుండి ఆ రోజున వాళ్ళు చదువుకున్న పేపర్ లో క్వశ్చన్ ఆన్సర్స్ వస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టినప్పుడు వేరే ఎలా చేంజ్ టఫ్ గా ఉంటది కదా, ఆ భయం ఒకటి ఉంటది. మనం చదువుకొని మనకు తెలియని క్వశ్చన్స్ వచ్చేస్తాయేమో అనే భయం ఉంటది. అలాంటివి ఉన్నప్పుడు జనరల్ గా పిల్లల్లో ఆ టెన్షన్ అనేది ఉంటది. అలాంటి దాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం వరకు ఓకే, కానీ అది చాలా రూడ్ గా వెళ్ళిపోయింది. అది ఎలా అయిపోయింది, మన దేశ భద్రతకి భంగం కలిగించేటట్టు అయింది. ఇప్పుడు మన వాళ్ళ కంపారిజన్ కూడా ఎలా ఉంది మనం చూసాం కదా, నేపాల్ తో పోలుస్తున్నారు, శ్రీలంకతో పోలుస్తున్నారు, బంగ్లాదేశ్ తో పోలుస్తున్నారు. అంటే వాళ్ళు బయట దేశం నుంచి ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి అవగాహన లేదు. అక్కడ ఇప్పుడు అభిజిత్ అనే వ్యక్తి ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నాడు అనేది కూడా వీళ్ళకి తెలియకపోవచ్చు. ఇప్పుడు ఎవరైతే యూత్ ఉన్నారో ఓన్లీ వాళ్ళు ఏమనుకుని ఉంటారు, అతను ఓన్లీ స్టూడెంట్స్ కోసం ఫైట్ చేస్తున్నాడు, ఇప్పుడు ఉన్న రాజకీయ వ్యవస్థను అంతా మార్చాలనుకుంటున్నాడు, డిఫరెంట్ గా ఆలోచిస్తున్నాడు అని జెన్జీ ఎవరైనా యూత్ లో ఒక ఉద్రేకంగా ఉన్న పిల్లలందరూ ఆలోచించేది అదే. ఏదో ఒక చేంజ్ తీసుకొస్తాం, అతనితో మనం మద్దతు తెలిపి అనుకుంటారు. కానీ వాళ్ళకి అది పోరాటం అంటూ ఒకటి స్టార్ట్ అయిన తర్వాతే వాళ్ళల్లో కూడా చాలా మంది, మీరు చూడండి ఎంత మంది మద్దతు ఇచ్చారో అంతమంది వెనక్కి కూడా తీసుకున్నారు. చాలా పెద్ద పెద్ద సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా అదే చెప్పారు కదా, అది కరెక్ట్ కాదు అనేది. సో చాలా మంది సింగర్స్ కానివ్వండి, చాలా మంది ఎవరైతే ప్రొటెస్ట్ చేయడానికి మద్దతు తెలుపుతామన్న వాళ్ళందరూ కూడా బ్యాక్ వెళ్ళిపోయి వద్దు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి జరుగుతున్నది వేరు జరుగుతుంది. దీని మూలాన మొత్తం మనకు ఇండియాకి ముప్పు తెచ్చుకునే పరిస్థితులకు వచ్చేసాం మనం అనేది. ఎందుకంటే అక్కడ ఫుడ్ కూడా బంగ్లాదేశ్ నుంచి ఆర్డర్ పెట్టడమా, పాకిస్తాన్ నుంచి ఆర్డర్ పెట్టడమా, అంటే పరిస్థితులు అలా ఉన్నాయి. వాళ్ళకి ఫుడ్ ఇప్పుడు అన్ని లక్షల మందికి ఫుడ్ వస్తుంది,
సో వాళ్ళకి ఎలాంటి విసనకర్రలతో సహా మొత్తం వాటర్ బాటిల్ తో సహా అన్ని వాళ్ళకి బెడ్స్ తో సహా అన్ని తీసుకొచ్చి ఇస్తున్నారు. సో ఇవన్నీ కాయిల్ అంట, ఇదేంటి దోమలు కుట్టకుండా ఉండడానికి ఇవన్నీ ఎక్కడి నుంచి ఎవరు తీసుకొస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? ఒక గవర్నమెంట్ అండర్ లో ఉండే ఢిల్లీ అంటే కొంచెం హై సెక్యూరిటీ ఉంటది. ఈ విధ్వంసానికి అంతటికి కలిపి 600 కోట్లు ఖర్చు పెట్టడానికి ప్లాన్ చేశారంట ఆ బడ్జెట్ దానికి అప్పటికి. అంటే వీటికి అంటే ఏముంది, వాళ్ళకేమీ పిల్లలకి డబ్బులు తీసుకొని వచ్చే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు మేబీ. సో మొత్తం ఏంటంటే ఒక ఉద్యమంలో ఒక బేస్ మీద వచ్చిన నమ్మకంతో వచ్చిన వాళ్ళు మనం ఏదో కొంచెం డిఫరెంట్ గా జరిగిన లోపాలని మనం ఎత్తి చూపుతున్నాం అనే ఒక దీంతో వచ్చిన వాళ్ళు అక్కడ కొంతమంది. సో దానిలో వీళ్ళు మిక్స్ అయిపోయారు. ఎవరైతే తీవ్రవాదుల్లాగానో టెర్రరిస్టుల లాగానో దేశ విద్రోహ చర్యలుగా చేయటానికి వచ్చిన వాళ్ళందరూ మిక్స్ అయిపోయారు అక్కడ. వాళ్ళు చేసిన విధానం అందరికీ చూసాం. సో ప్రొటెస్ట్ చేయటం వేరు, అక్కడ జరుగుతున్న విషయాలు వేరు, అక్కడ మాట్లాడుతున్న ఇష్యూస్ వేరు. ఇవన్నీ కూడా తర్వాత తెలుసుకొని ఉండొచ్చు మేబీ, కొంతమందికి తెలియకుండా పోస్టులు పెట్టుంటారు. కానీ అక్కడే ఉండి చాలా వరకు ఎవరైనా కానీ మాట్లాడుంటే అది ఖచ్చితంగా తప్పే. ఇప్పుడు ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు, దాని వరకే మాట్లాడితే ఎవరిని కూడా తప్పు పెట్టాల్సిన పని లేదు. మాకు న్యాయం జరగాలని మోదీ గారిని క్వశ్చన్ చేయడంలో తప్పు లేదు. కానీ దేశాన్ని గురించి విమర్శించిన, ఒక మతాన్ని గురించి విమర్శించిన శిక్షకు అర్హులే వాళ్ళు. దాన్ని మనం ఈ రేపొద్దున వాళ్ళ మీద కేసు పడినా కూడా ఎవరు ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఎవరైనా తప్పే. ఇప్పుడు అటు మనం తప్పుని విమర్శించినప్పుడు మనం వెళ్ళిన వాళ్ళం ప్రొటెస్ట్ వరకే ఆలోచించి మాట్లాడి వస్తే ఒకటే. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీరు ప్రొటెస్ట్ మాకు న్యాయం జరగాలనే వరకు మాట్లాడితే ఎక్కడ ఏమీ తప్పు ఉండదు. ఓన్లీ విద్యా వ్యవస్థ గురించి మాట్లాడితే తప్పు లేదు. దేశం మీద మాట్లాడితేనో మతం మీద మాట్లాడితేనో మోదీ గారిని పర్సనల్ గా అటాక్ చేస్తే తప్పు. సో ఆ తప్పులు చేసిన వాళ్ళకి ఎవరికైనా శిక్ష తప్పదు. సో ఇప్పుడు ఇందులోని మేడం ఎక్కువగా మనకి బీహార్ అలాగే అస్సాం దీనికి సంబంధించిన బీజేపీ నాయకులు పిల్లలు కూడా ఉన్నారు, అలాగే మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన కూటమి పిల్లలు కూడా ఉన్నారు. సో మరి ఇప్పుడు రియాక్షన్ ఏం చేయొచ్చు అంటారు వాళ్ళు? నేను అనేది ఏంటంటే, ఇప్పుడు అక్కడికి వెళ్ళి చాలా మంది మద్దతు తెలిపిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఉపసంహరించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళు కూడా అలాంటి బాబత్తులో ఉన్నారా, లేకుంటే వాళ్ళతో పాటు కలిసి వీళ్ళు ఏమైనా తీవ్రమైన చర్యలు చేశారా, అది కూడా ఇన్వెస్టిగేషన్ ఉంటది, దాని పర్యావసానం ఉంటది. వీళ్ళు ఏమైనా మీడియా ముందుకు వచ్చి వీళ్ళు ఇంకేమైనా మాట్లాడటమా, దేశం గురించి మాట్లాడారా, మతాలను గురించి మాట్లాడారా, ఏదైనా రెచ్చగొట్టే చర్యలు చేశారా, ఇవన్నీ కూడా చూస్తారు కదా, అన్ని కోణాల్లో చూస్తారు. సో అట్లాంటి వాళ్ళకి నిజంగా ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు అని అంటే, రాజకీయాల్లో ఉన్నారంటే ఆ పిల్లలకి కూడా ఎంతో అంత అవగాహన ఉండాలి, ఉంటది కూడా. సో ఆ ఒక పరిధి దాటకుండానే ఉండాలి. ఇప్పుడు ప్రొటెస్ట్ ఒకవేళ చెప్తే కూడా వినకపోవచ్చు, మేబీ పిల్లలు వినకపోవచ్చు కొంత. ఇప్పుడు తెలుసా అక్కడ ఉన్న పేరెంట్స్ అందరికి పేరెంట్స్ తెలిసి వెళ్ళారు అనేది కూడా లేదు. చాలా మంది తెలియకుండా వెళ్ళిపోయి ఉంటారు అక్కడికి. సో వాళ్ళు అక్కడ ఒక ఏముంది అంతా సోషల్ మీడియాలో గ్రూపుల్లో షేర్ చేసేసుకోవటం, వెళ్ళిపోవటమే. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే వరకు కూడా మన పిల్లలు ఆడెళ్ళి మాట్లాడుతున్నారు అనేది కూడా తెలియదు. ఒకవేళ రిచ్ కిడ్స్ కూడా మేబీ అదే కూడా జరుగుండొచ్చు, తెలియకుండా చూసుకోకుండా ఉండొచ్చు. సో ఏది ఏమైనా కూడా వాళ్ళకైనా కూడా తప్పు చేస్తే తప్పే. రూల్ దేశం గురించి మాట్లాడే రైట్ ఎవరికి లేదు, మతాలను కించపరిచి మాట్లాడే రూల్ ఎవరికి లేదు. ఇప్పుడు మోదీ గారిని పర్సనల్ గా అటాక్ చేసేది కూడా లేదు. ఇప్పుడు అంతే అక్కడ లిమిటెడ్ గా వాళ్ళు ఏం మాట్లాడాలి చెప్పాలి. ఇప్పుడు పార్టీని గురించి విమర్శించవచ్చు, ఇప్పుడు బీజేపీ గురించి విమర్శిస్తారా, విమర్శించండి. ఇప్పుడు అంతే కదా, ఎవరైనా పార్టీల గురించి అది సర్వసాధారణం విమర్శించుకునేది. పర్సనల్ గా అటాక్ చేయటం వేరు. దేశాన్ని ఆర్మీని కూడా మాట్లాడారు ఆఖరికి. మన దేశ ఆర్మీని గురించి మాట్లాడటం కూడా తప్పే కదా. సో దాన్ని మనమే ఒప్పుకోకూడదు కూడా. ఎవరు పిల్లలు తప్పు చేసినా తప్పుగానే ఖండించాలి, మంచి చేస్తేనూ అప్రిషియేట్ చేయాలి. మీరు ఆ ప్రొటెస్ట్ కి వెళ్ళారని తప్పు పట్టట్లేదు, వెళ్ళి ఏదైనా తప్పు మాట్లాడుంటే మటుకు ఖండించాల్సిందే. సో దాన్ని ఎవరూ కాదనలేరు. సో వీళ్ళు పిల్లలకు కూడా కొంచెం అవగాహన ఉండాలి. సో మనం ఏం చేస్తున్నాం ఏంటి, ఇప్పుడు అడగటంలో తప్పు లేదని మేము క్లియర్ గానే చెప్తున్నాం. అడగటంలో తప్పు లేదు, కానీ దేశాన్ని గురించి మాట్లాడే రైట్ నీకు లేదు. ఇక్కడ ఉన్న 140 కోట్ల మంది జనాభాకి బాధ్యత ఉన్న ఇండియా ఇది. దానిలో నువ్వు ఒక్కటి నోటుకొచ్చినట్టు మాట్లాడటానికి నీకే రైట్ లేదు. ఇక్కడ ఉన్న పబ్లిక్ ను కూడా కించపరిచేదానికి మాట్లాడటానికి రైట్ లేదు కదా. సో దాని మూలాన ఖచ్చితంగా ఎవరికి తప్పు ఉంటది. ఒక వీడియో పంపించాను చూడు. అలాగా? ఏఐలో చేశాను, నువ్వు తాత ఉన్నట్టు.
కాలం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, కానీ ప్రేమ, ఆప్యాయత, శాస్త్రీ బామ్ ఎన్నిటికీ మారవు. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పుల లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రీ బామ్. ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.